అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్. సినిమా అయితే సూపర్ ఉంది, మస్తు. చెప్పరా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. జై అల్లు అర్జున్, జై బా. నైస్ ఎక్స్పీరియన్స్ అండి, బాగుంది. ఫస్ట్ టైం వచ్చాను, ఇలా రావడం పాప తీసుకుని వచ్చింది, బాగుంది. చాలా మంది సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, ఇట్లా చాలా బాగా ఎంజాయ్ చేశాను, అంటే ఫస్ట్ టైం మాట. సినిమానే రిలీజ్ అయినట్టు ఇంత జనాలు రావడంతో కూడా ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కాకపోతే ఏంటంటే అల్లు అర్జున్ గారి మూవీ కదా, ఆయన డాన్స్ కి ఫ్యాన్ నేను. సో పాప కోసం అన్నట్టు వచ్చాను పాపని తీసుకుని, కాకపోతే లోపల చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ టైం భయం వేసింది, అందుకే పాపతో పాటు నేను వచ్చాను అనమాట. కాకపోతే ఇప్పుడు సెక్యూరిటీ నార్మల్ గా చూసాం కానీ సెకండ్ టైం రిలీజ్ అయినప్పుడు చూడలేదు. ఓకే, బాగుందండి, అంటే సెక్యూరిటీ కూడా బాగానే ఉంచారు లోపల, సో ఎప్పుడు ఆ ప్రాబ్లం లేదు. లాస్ట్ టైం ఇలా అయ్యింది కాబట్టి భయం వేస్తుంది వచ్చి చూడాలి అని, కాకపోతే బాగుంది, ఇప్పుడైతే బాగుంది. ఎలా అనిపించింది? సూపర్ అన్న. లోపల సెలబ్రేషన్స్ కి చేయలేదు, సెలబ్రేషన్ అయితే ఏం లేదు కానీ ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తాం బాగా. సెలబ్రేషన్ అయితే డాన్స్ సూపర్ మోత బాగా బాగుంది. అట్లా డాన్స్ అంటే చాలా రోజుల తర్వాత రిలీజ్ అయిన మూవీలు అన్నావు కదా, సో బాగా అనిపించింది అన్న. అంటే చాలా రోజులకి మళ్ళీ థియేటర్ లో చూసాం కదా మూవీ, సో బాగా అనిపించింది. ఏం చెప్తారు అంటే షో వెళ్ళాలా మళ్ళీ వెళ్ళొచ్చు, ఆ మూవీ చూసిందే కదా, అలాగే మళ్ళీ వెళ్ళొచ్చు, పర్లేదు. అంటే సాంగ్స్ బెటర్ బాగుంటాయి కదా, వెళ్ళొచ్చు. డాన్స్ అంటే చెప్పక్కర్లేదు కదా. సినిమా అయితే మస్తు ఎంజాయ్ చేసినాం. తర్వాత ఇప్పుడు 2 గంటల షో భ్రమరాంబకి వెళ్తున్నాం, ఫుల్ రచ్చనే లోపల. అంటే లోపల సెలబ్రేషన్స్ పేపర్ అవునండి, పేపర్ పర్మిషన్ లేదు, అయినా ఫ్యాన్స్ తీసుకొచ్చారు కొంతమంది, బానే ఉంది. అల్లు అర్జున్ గారికి మళ్ళీ రిలీజ్ లో భారీ అమౌంట్ వస్తుందండి, పక్క వస్తుంది. సండే థియేటర్ ఏర్పాటు అవునండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నందుకు చాలా ఇబ్బంది ఉంది, ఫ్యాన్స్ కి ఎక్కువ హంగామా లేదు. మళ్ళీ కేటీఆర్ వచ్చిన తర్వాత మంచిగా ఇంకా థియేటర్ మంచిగా ఇంకా రెస్పాన్స్ ఉంటుంది, పేపర్స్ అలా ఉంటాయని ఆశిస్తున్నాం. ఇంకా 3 years వెయిట్ చేస్తున్నాం అండి ఇక కేటీఆర్ కోసం. అంతే అండి, మరి ఇంత ఫ్యాన్స్ ఇంత రచ్చ హ్యాపీగా ఉండేది ఒక థియేటర్ లోనే, అన్ని డ్యూటీలు బాగుంటది. కానీ అందులో మరి అల్లు అర్జున్ తప్పేం లేదు కదండి, ఒకరి వల్ల ఇంత మందిని హ్యాపీనెస్ కోల్పోతే. ఓకే, థ్యాంక్స్. లేవండి, యాదవ్ ఫ్యాన్స్ అంతా సాంగ్స్ వచ్చినప్పుడు ముందర ఒకటే డాన్స్ లా ఒకటి ఉన్నాయి, పేపర్స్ అలో లేవు, అంతే. ఫీల్ వెరీ గుడ్. అసలు నా చిన్నప్పుడు చాలా ఈ సినిమా మిస్ అయినా, ఎందుకు మిస్ అయినా ఇప్పుడు బాధపడుతున్నా. అప్పుడు మేము చెడ్డీ వేసుకునే వయసులో మా నాయన ఇట్లా ఈ సినిమాకి పిలిచిపోలేడు. ఇప్పుడు మేము వచ్చి సినిమా చూస్తుంటే నాయన దేవుడ పూనగాలు వస్తున్నాయి లోపల అన్న డాన్స్కి. అసలు ఇదే సినిమా ముందు వచ్చింది కాబట్టి సరిపోయింది, ఇప్పుడు వచ్చింటే పక్క 1000 crores నెంబర్ 1 అల్లు అర్జున్ కెరీర్ లో బెస్ట్ లవ్ స్టోరీగా నిలబడేది అన్న. పప్ప ఏమన్నా స్క్రీన్ ఎక్స్పీరియన్స్, ఆ సౌండ్ కి, ఆ స్టెప్పులకి, అన్న వేసే డాన్స్ కి మైండ్ పోతుంది లోపల. జై బండి. అవునవును, పేపర్స్ లైట్ తెచ్చారు, ఇంకా మామూలుగా ఫ్రెష్ అయింది కాబట్టి సరిపోయింది. అన్నా రీ రిలీజ్ హిస్టరీలోనే బెస్ట్ రికార్డ్ అయితే సృష్టిస్తుంది అన్న, ఇది మాత్రం పక్కా. అన్న అల్లు అర్జున్ సినిమా రీ రిలీజ్ అయినా పొద్దులైనా అన్న స్టెప్పుల కోసం అన్నం చూడడానికి వెళ్తారు. అది అన్న డాన్స్, అన్న స్టైల్, అది ఆ స్టైల్ వింటేజ్ బండి ఎలా ఉంటాడో ఇప్పుడు మనం చూసేకి వచ్చినాం. ఇప్పటి నుంచి అస్సలు తగ్గేదేలే. జై బండి, జై బండి. సెలబ్రేషన్ చేయించలే, పేపర్ లేనిసలే, ఏమేనిసలే, చల్ బాలే, పేపర్ లేనిసలే, సెలబ్రేషన్ అసలు లేనిసలే. సూపర్ ఉంది బ్రో, గుడ్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది బ్రో, గుడ్ ఎక్స్పీరియన్స్, బాగుంది, చాలా బాగుంది. కానీ కొంచెం పేపర్స్ అన్ని అలౌ చేస్తుంటే ఇంకా బాగుంది. మాట్లాడలేదు. సూపర్ కాన్సర్ట్ మంచి లైవ్ కాన్సర్ట్ చాలా బాగుంది. అది చూసి అరేటు అందరూ తెలిసిందే, కాన్సర్ట్ లానే మొత్తం ఇక చేయనిచ్చారు. లోపల అయితే బయట అవ్వలేదు, బట్ పేపర్స్ అండ్ ఆల్ రెగ్యులర్ గానే ఎప్పుడు లాగే. తక్కువ మాక్సిమం, బట్ తీసుకొచ్చారు, బట్ ఇట్ వాస్ ఫన్ అంతే.
we enjoyed a lot. పుష్ప సినిమా సీక్వెన్స్ అంటే ఆ జోన్ లేదు ఈ జోన్ లేదు కానీ అల్లు అర్జున్ యాక్టింగ్ తోపు యాక్చువల్లీ ఆర్య 2 అనేది ఒక తన కెరీర్ లోనే మంచి హిట్. సో ఆబ్వియస్లీ వాళ్ళు చాలా బడ్జెట్ అనేది రాబడుతున్నారు వస్తుంది. సినిమా నవదీప్ ఇంకా అల్లు అర్జున్ యాక్టింగ్ ఫ్రెండ్షిప్ ఇచ్చి పడేసి మొత్తం. ఆర్య 2 రీ రిలీజ్ మొత్తం అలేకియా పికిల్స్ చిట్టి పికిల్స్. బ్రో ఎలా థియేటర్ ఎక్స్పీరియన్స్ సూపర్ బ్రో. మొత్తం అసలు సాంగ్స్ మొత్తం లైవ్ కాన్సర్ట్ లానే ఉంటాయి లోపల. సాంగ్స్ అన్ని సూపర్. పేపర్ లేపిస్తే వస్తారు రేపు మినిమం 4,000 crores వస్తాయి. లవ్ యూ బచ్చే. ఫస్ట్ టైం చూసినట్టే ఉంది. అంటే వేరియేషన్ అంటే ఫ్యాన్స్ ఎలా సెలబ్రేషన్ అంటే చూసిన మూవీనే మళ్ళీ ఎలా చూడాలని అంటే కొంచెం బోర్ కొడుతుంది అలా అట్లా ఏం కొట్టదు. బాగా అనిపించింది బాగుంది. సెలబ్రేషన్స్ ఏం చేయనీయలే అనే నిజమే. నిజమే. ఓకే. అల్లు అర్జున్ గారికి ఇంతవరకు మళ్ళీ అమౌంట్ వచ్చే ఛాన్స్ ఎంతవరకు మళ్ళీ బడ్జెట్ కలెక్ట్ చేసి ఏమో ఐడియా లేదు బడ్జెట్ల గురించి. సినిమా ఎంటర్టైన్ చేయడానికి వస్తాం అంతే.